ఈ కేసులో ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరింగ్ బిఎల్ఎన్ రెడ్డి డుమ్మా కొట్టారు. విచారణకు రావడానికి మరింత సమయం కావాలని దర్యాప్తు అధికారికి బిఎల్ఎన్ రెడ్డి మెయిల్ చేశాడు. బిఎల్ఎన్ రెడ్డి మెయిల్కు ఈడీ సమాధానం ఇచ్చింది. తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో తెలుపుతామని రిప్లై ఇచ్చింది ఈడీ. ఫార్ములా ఈ కార్ రేస్లో ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి డుమ్మా కొట్టారు. విచారణకి రావడానికి మరింత సమయం కావాలని దర్యాప్తు అధికారికి బిఎల్ఎన్ రెడ్డి మెయిల్ చేయడం జరిగింది. బిఎల్ఎన్ రెడ్డి మెయిల్కు ఈడీ సమాధానం కూడా ఇచ్చింది. తిరిగి ఎప్పుడు విచారణకి రావాలో తెలుపుతామని రిప్లై ఇచ్చింది ఈడీ. సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సురేష్, బిఎల్ఎన్ రెడ్డి విచారణకి హాజరు కాలేదు, ఆయన మెయిల్ పంపించారు ఎవరైతే ఈడీ అధికారులు ఉన్నారో ఆయనకి. సో మళ్ళీ ఎప్పుడు విచారణ ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి వాళ్ళు రిప్లై కూడా పెట్టారు. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఈ ఫార్ములా కేసులో ఈడీ ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన ఇప్పుడు 2 అవుతున్నప్పటికీ కూడా ఆయన విచారణకు రాలేదు. దీంతో మెయిల్ పంపించినట్టు తెలుస్తుంది ఈడీ అధికారులకి. ఎందుకంటే తాను అనారోగ్యంతో ఈరోజు రాలేకపోతున్నాను, వేరే సమయం ఇస్తే ఆ రోజు నేను వస్తానని చెప్పేసి కూడా మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి ఈడీ అధికారులు మళ్ళీ ఎప్పుడు రావాలనేది నోటీసులో పేర్కొంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈరోజు వస్తే బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ పూర్తిగా రికార్డ్ చేసి అసలు ఈ ఫార్ములాకి సంబంధించి నగదు చెల్లింపులు 2 విడతల్లో నగదు బదిలీ అయింది కాబట్టి ఆ అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఈయన చీఫ్ ఇంజనీర్గా అక్కడ పనిచేశాడు కాబట్టి అసలు ఆ అగ్రిమెంట్లు ఏ విధంగా జరిగాయి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టేందుకు ఈడీ సిద్ధమైంది. కానీ ఈరోజు విచారణకైనా డుమ్మ కొట్టారు, తాను రాలేకపోతున్నానని చెప్పేసి కూడా ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ మెయిల్ ద్వారానే మళ్ళీ ఎప్పుడు రావాలనేది ఈడీ మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు సమయం కుదిరినప్పుడు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి రేపు అరవింద్ కుమార్ విచారణకు రావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇప్పటికే జారీ చేశారు. రేపు మరి అరవింద్ కుమార్ విచారణకు హాజరవుతారా లేదంటే సమయం కోరుతారా అనేది కూడా రేపు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి మాత్రం విచారణకి రాలేదు. మరో డేట్ తీసుకొని విచారణకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఈడీ అధికారులు కూడా మళ్ళీ ఎప్పుడు రావాలనేది నోటీసుల ద్వారానే తెలియజేస్తామని చెప్పేసి సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈడీ ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఇప్పటికే సేకరించడం జరిగింది. ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు హెచ్ఎండిఏ ఆఫీస్ నుంచి కూడా అనేక డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తెప్పించుకోవడం జరిగింది. వాటిని అంతా స్టడీ చేసిన తర్వాతే ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. ఈరోజు బిఎల్ఎన్ రెడ్డిని విచారణకు కూడా పిలవడం జరిగింది. కాబట్టి ఆయన రాలేదు కాబట్టి మళ్ళీ ఎప్పుడు విచారణకు పిలుస్తారు, ఒకవేళ నోటీస్ ద్వారానే ఆయనకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయనని మళ్ళీ పిలిచే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు చేసినటువంటి ఇప్పటి వరకు ఉన్న ప్రైమరీ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఆధారాలను కూడా ఈడీకి పంపేయడం జరిగింది. వాటిని కూడా ఈడీ పరిశీలిస్తుంది. ముఖ్యంగా ఈ ఫార్ములా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి డాలర్స్ రూపంలో డబ్బులు చెల్లించారు, ప్రభుత్వ అనుమతి లేకుండా, ఆర్బీఐ రూల్స్ పాటించకుండా నగదు బదిలీ అయింది కాబట్టి దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు ఈడీ కూడా చేస్తుంది. ఇక ఏసీబీ కూడా దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఈడీ అయితే ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి రాలేదు కాబట్టి రేపు అరవింద్ కుమార్ కూడా విచారణకు రావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది కాబట్టి రేపు అరవింద్ కుమార్ను కూడా ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్ సురేష్.